హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. అంజలిం ప్రాంముఖం కృత్వా పవనాయాత్మయోనయే తతో హి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. నిష్ప్రమాణ శరీరస్సం లిలంఘైశ్వర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం. దుధువే చ స రోమాణి చ కంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహానివతో యదః. సూర్యభగవానునికి, మహేంద్రునకు, వాయుదేవునకు, ఇతర దేవతలకు చేతులు మోడ్చి నమస్కరించి బయలుదేరుటకు నిశ్చయించుకున్నారు మహాకవి. ప్రాంగ్ముఖంగా తిరిగి తన తండ్రి అయినటువంటి వాయుదేవునికి నమస్కరించి దక్షిణాభిముఖుడై సాగర లంఘనానికి సిద్ధమయ్యాడు. సముద్రాన్ని అవలీలగా దాటకొరినటువంటి మహాబలి తన శరీరాన్ని అమితంగా పెంచసాగాడు. కపి యొక్క శరీర భారానికి మహేంద్రగిరి శిలలు బద్దలై ఇనుము, స్వర్ణము, రజతము ఇత్యాది ధాతువులు, జలధారలు బయటికి వచ్చాయి. సప్తార్చులలో మధ్యమార్చి అన్నది సులోహిత. మధ్యమార్చి అన్న అగ్ని జ్వాలల నుంచి వెలువడే నిప్పు కణాలలాగా ఎర్రని శిలలు బద్దలై పైకి ఎగసిపడుతూ ఉన్నాయి. ఒక్కసారి ఒళ్ళు విరచి రోమములను విదిల్చి గమన సూచకంగా ఒక మహానదం చేశారు మహాకవి. తన బాహువులను స్తంభింపజేసి మోకాళ్లను వంచి ఒక్కసారిగా లంఘించాడు. కపి గమన వేగానికి కలిగినటువంటి పీడనానికి మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా కూకటి వేళ్లతో కూడి పైకెగసి కొంత దూరం మహాబలితో ప్రయాణించి సాగరంలోకి పడిపోయాయి. అతిథిని సాగనంపుతున్నటువంటి బంధుగణంలాగా మహావృక్షాలన్నీ కూడా కపితో పాటుగా కొంత దూరం ప్రయాణించి సముద్రంలో పడిపోయాయి. మహాబలి యొక్క లంఘన వేగానికి, వాయు పీడనానికి సాగరం పౌర్ణమి అమావాస్యలలో, పరవడి దినాలలో ఏ రకంగా ఆటుపోటులు ఉంటాయో ఆ రకంగా సముద్రం అంతా కూడా ఒక నావలాగా అటు ఇటు కదలసాగింది. ఒక సంచలనం సముద్ర జలాలలో. తస్యాంబరగతౌ బాహు దదృశాతే ప్రసాదితౌ పర్వతాగ్రాత్ వినిష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ. మహాబలుడైనటువంటి ఆంజనేయుని బాహువులు రెండూ కూడా ఒక మహాసర్పాలులాగా, శేషవాసుకిలాగా కనపడుతూ ఉన్నాయి. ఆంజనేయుని యొక్క 5 వేళ్ళు 5 పడగలున్నటువంటి సర్పంలాగా భాసిస్తూ ఉన్నది. ఆయన ముఖమండలం అరుణ రంజితమైన సూర్యమండలంగా భాసిస్తూ ఉన్నది. ఆయన గమన వేగానికి వాయువు పీడించబడి ప్రళయకాల మేఘాల్లాగా గర్జన చేస్తూ ఉంది. ఖేయధా నిపతత్యుల్కా ఉత్తరాంతాద్ వినిసృతా దృశ్యతే సానుబంధా చ తథా స కపికుంజర. ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకు సాగిపోతున్నటువంటి ఉల్కాపాతంలాగా కపిగమనం గోచరిస్తూ ఉంది. ఉల్కాపాతము అనేది అశుభ సూచకము. దక్షిణ గమనము అనేది దక్షిణంగా ఉన్నటువంటి లంకకు అరిష్టము అన్న విషయాన్ని మహర్షి మనకు ఈ సాదృశంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్లవమానం తు తందృష్ట్వా ప్లవంగం త్వరితంతదా వవర్షు పుష్పవర్షాణి దేవగంధర్వ దానవాః. తతాపనహితం సూర్యః ప్లవంతం వానరోత్తమం శిషేవే చ తదా వాయు రామకార్యార్థ సిద్ధయే. రామకార్యం కోసం సుగ్రీవాజ్ఞగా ఆకాశ మార్గాన్న పయనిస్తున్నటువంటి హనుమంతునిపై దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. సూర్య భగవానుడు సహితం తన ఉష్ణతను తగ్గించారు. వాయుదేవుడు అమిత శీతలంగా, శాంతిమంతంగా వాయువులను ప్రసరింపజేశాడు. తస్మిన్ ప్లవగశార్దూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకుకులమానార్థి చింతయామాస సాగరః. ఆకాశ మార్గంలో సుగ్రీవాజ్ఞగా రామకార్యం కోసం సాగిపోతున్నటువంటి ఆంజనేయుని చూచినటువంటి సాగరుడు ఈ రకంగా ఆలోచించసాగాడు.
నా ఉనికికి ఇక్ష్వాకు ప్రభు అయినటువంటి సగరుడే కారణము. ఇక్ష్వాకు కుల తిలకుడైనటువంటి రామచంద్రుని కార్యార్థం ఈ మహాబలి సాగర లంఘనం చేస్తున్నాడు. ఇతనికి ఎలాంటి శ్రమ కలగకూడదు. కనుక ఈ మహాబలికి నేను కొంత ఆతిథ్యాన్ని కల్పించవలసి ఉంటుంది. ఇది నా బాధ్యత. ఇలా ఆలోచించినటువంటి సాగరుడు తనలో దాగి ఉన్నటువంటి మైనాకునితో ఈ రకంగా మాట్లాడుతున్నారు. స్వర్ణ శిఖరాలతోనూ అన్ని దిక్కులలోనూ పెరగగలిగినటువంటి దివ్య శక్తులు ఉన్న ఓ మైనాక, నీవు నన్ను ఆశ్రయించి ఉన్నావు. ఇంద్రభయం నుంచి నిన్ను వాయుదేవుడు కాపాడి ఇక్కడికి తీసుకుని వచ్చి ఉన్నాడు. మహాబలుడైనటువంటి ఆంజనేయుడు రామకార్యార్థమై సాగర లంఘనం చేస్తూ ఉన్నాడు. ఇక్ష్వాకు వంశం ద్వారా నాకు మేలు జరిగింది, నా ఉనికికి కారణమైంది ఇక్ష్వాకు వంశము. అలాగే వాయుదేవుని వల్ల నీకు ప్రయోజనం కలిగింది, ఇంద్రభయం నుంచి నువ్వు కాపాడబడ్డావు. కాబట్టి వాయుసుతుడు రామకార్యార్థమై లంఘనం చేస్తున్నారు కాబట్టి ఇతనికి ఆతిథ్యాన్ని కల్పించటం నీ బాధ్యత, నీ కర్తవ్యము కూడా అవుతుంది. కనుక నువ్వు సముద్రం నుంచి బయటికి రా, నీ స్వర్ణ గిరులను పెంచి మహాకపికి కొంతసేపు ఆతిథ్యం కలిగించు. సముద్రుని ఆజ్ఞను పాటించిన మైనాకుడు సముద్రం నుంచి పైకి రాసాగాడు. హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంభసః ఉత్పపాత జలాంతూర్ణం మహాద్రుమలతాయుతః తముత్థితమసంగేన హనుమానగ్రతస్థితం మధ్యే లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చితః తముచ్ఛ్రితమత్యర్థం మహావేగో మహాకపిః ఉరసా పాతయామాస జీమూతమివ మారుతః. సాగరం నుంచి బయటకు వచ్చి ఆంజనేయుని యొక్క గమన మార్గంలో ఆయన తన స్వర్ణ శిఖరాలతో పెరగసాగారు. అనేకమైనటువంటి వృక్షాలన్నీ కూడా ఫలాలతో కూడి మైనాక పర్వతం మీద కనిపిస్తూ ఉన్నాయి. స్వర్ణ శృంగాలను చూశారు మహాబలి. ఇది ఆయనకు విఘ్నంగా అనిపించింది. తన వక్షస్థలంతో మైనాకుని యొక్క శృంగాలను కూలద్రోశాడు. అంత మైనాకుడు మానవ రూపం ధరించి తన శృంగములపై నిలబడి మహాబలితో ఈ రకంగా అంటున్నాడు. దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమ నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం రాఘవస్య కులే జాతై ఉదధి పరివర్షితః సత్వాం రామహితే యుక్తం ప్రతి అర్చయతి సాగరః. హనుమ తన ఉనికి కారణమైనటువంటి సగరుని వంశానికి చెందినటువంటి రాఘవుని కార్యార్థం నీవు వెళుతూ ఉన్నావు. అనితర సాధ్యమైన కార్యానికి నీవు పూనుకున్నావు. మహాబలి, నీకు శ్రమ లేకుండా క్షణకాలం విశ్రమించడానికి ఆతిథ్యాన్ని కల్పించాలని సాగరుడు భావిస్తున్నాడు. నేను కూడా నీ తండ్రి అయినటువంటి వాయుదేవుని ద్వారా సంరక్షింపబడిన వాడను. కాబట్టి ఓ మహాకవి, నీవు నా శృంగంల మీద కొద్ది కాలం క్షణకాలం విశ్రమించు. తదనంతరం నీవు కొనసాగవచ్చు. ఎందుకంటే నీకు ఆతిథ్యాన్ని కల్పించడం నా కర్తవ్యము, బాధ్యత కూడా అవుతాయి. ఇది విన్నటువంటి ఆంజనేయుడు మైనాకునితో ఇలా అన్నారు. ఏవముక్త కపిశ్రేష్ఠః తం నగోత్తమమబ్రవీత్ ప్రీతోస్మిగతమాతిథ్యం మన్యురేషోపనీయతాం. మైనాక, నీ ఆదర వచనాలతోనే నాకు సంతృప్తి కలిగింది. నీ ఆతిథ్యాన్ని స్వీకరించినట్లుగా భావించవలసినది. ఇత్యుక్తాప పాణినాశైలం ఆలభ్య హరిపుంగవః జగామాకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివా. ఈ రకంగా మాట్లాడినటువంటి హనుమంతుడు తన చేతితో మైనాకుడిని స్పృశించారు. మైనాక, కార్యసమయం మించిపోతూ ఉంది కనుక నేను మార్గమధ్యంలో ఆగడానికి వీలు లేదు. కాబట్టి నీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించినట్లుగా భావించు అని చెప్పి ఆయన ఆకాశ మార్గంలో ముందుకు సాగిపోతూ ఉన్నారు. వాయుసుతుని యొక్క కార్య నిబద్ధతను చూసినటువంటి సగరుడు, మైనాకుడు ఆదరపూర్వకంగా వాయుసుతునికి అనేక ఆశీస్సులు అందించారు. అంతటా వాయుసుతుని యొక్క బుద్ధిబలాన్ని, కార్య నిశ్చలతను పరిశీలింపకోరినటువంటి దేవతలు నాగమాత అయినటువంటి సురసును పిలిచి ఇలా పలికారు. అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి
హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. నాగమాత, వాతాత్మజుడైనటువంటి హనుమంతుడు సాగర లంఘనం చేస్తున్నాడు. అతని కార్య లగ్నతను బుద్ధి కుశలతను మేము పరీక్షింపగోరుతున్నాం. కనుక ఈ మహనీయునికి క్షణకాలం విఘ్నం కల్పించవలసినది. రాక్షసం రూపమాస్థాయ సుఘోరం పర్వతోపమం దంష్ట్రాకరాలం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సమం మమ భక్ష ప్రతిష్టస్త్వం ఈశ్వరై వానరర్షభ అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం మమాననం. సింహిక క్షమించాలి, నాగమాత సురస ఈ రకంగా మాట్లాడుతూ ఉంది. పర్వత సమంగా భీకరమైనటువంటి రాక్షసాకృతిని ధరించినటువంటి సురస విస్తృతమైనటువంటి బిలం లాంటి తన నోటిని తెరిచి హనుమంతుని మార్గమధ్యంలో నిలిచి ఇలా పలికింది: ఓ వనరా, నిన్ను నాకు ఆహారంగా ఈరోజు ఈశ్వరుడు నిర్ణయించాడు. కనుక నీవు నా నోటిలో ప్రవేశించు. నా నోటిలో ప్రవేశింపకుండా తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. ఇది నాకు బ్రహ్మప్రసాదిత వరం. ఇది విన్న హనుమంతుడు తన కాయాన్ని మరింతగా పెంచాడు. సురస తన నోటిని కూడా విస్తృతం చేసింది. హనుమంతుని ఆకారాన్ని ఎంతగా పెంచుతున్నాడో సురస కూడా తన నోటిని అంతగా విస్తృతం చేయసాగింది. అంతట కపి అంగుష్ట మాత్రంగా తన శరీరాన్ని క్షణంలో కుదించి సురస నోటిలోనికి ప్రవేశించి బయటికి వచ్చి ఇలా పలికారు: మాతా, నేను నీ నోటిలోనికి ప్రవేశించి బయటికి వచ్చాను కనుక బ్రహ్మదేవుని యొక్క వరం నెరవేరినట్లే. రామకార్యార్థమై నేను వెళుతున్నాను కాబట్టి నా మార్గం నుంచి అడ్డు తొలగు. రాహుముఖం నుంచి బయటపడ్డ చంద్రునిలాగా మహాకపి ప్రకాశిస్తూ ఉన్నాను. మహాకపిని చూసినటువంటి సురస ఇలా పలికింది: అర్ధసిద్ధై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. ఓ మహావీరా, నీకు కార్యసిద్ధి కలుగుగాక. రామకార్యార్థివై సుఖంగా నువ్వు సాగిపో. సీతామాతను రాఘవునితో చేర్చు. అంత హనుమ మరింత వేగంగా ముందుకు సాగిపోయాడు. ప్లవమానంతు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసీ మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి. అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామి అహమాశిత ఇదం హి మే మహత్సత్వం చిరస్య వశమాగతం. ఇది సంచిత్య మనసా ఛాయామస్య సమాక్షిపత్ ఛాయాయాం గృహ్యమాణాయాం చింతయామాస వానరః. మహాకాయంతో సాగరంపై సాగిపోతున్నటువంటి హనుమంతుని సింహిక అన్న రాక్షసి చూసింది. ఇది ఇలా అనుకుంది: ఇంతకాలానికి నాకు కావలసినంత ఆహారం దొరికింది. ఈ రాక్షసి ఛాయాగ్రాహి. ఇది మహాబలి యొక్క ఛాయను బట్టి హనుమంతుని గమన వేగాన్ని అడ్డుకోసాగింది. తదృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం కపిరాజేన కథితం సత్వమద్భుత దర్శనం. ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయ సతాం బుద్ధ్వార్థతత్వేన సింహికాం మతిమాన్ కపిః. హనుమ గమనవేగం కుంటుపడుతూ ఉంది. హనుమంతుడు అన్నివైపులా చూశారు. వికృతమైన నోటితో ఛాయాగ్రాహి అయినటువంటి సింహిక కనిపించింది. అంత హనుమ తన కాయాన్ని పెంచాడు. సింహిక సైతం తన నోటిని పెంచింది. కపి గమనవేగాన్ని స్తంభింపజేస్తున్నది. దుస్సహమైనటువంటి గర్జనతో ఆ రాక్షసి హనుమంతునిపై విజృంభించింది. అంతటా మహాబలి తన దేహాన్ని కొంత సంక్షిప్తం చేసి ఆ రాక్షసి నోటిలో ప్రవేశించి క్షణకాలంలో ప్రాణస్థానాలన్నింటినీ చీల్చివేసి బయటికి వచ్చాడు. ఛాయాగ్రాహి అయినటువంటి రాక్షస సింహిక ఆర్తనాదాలు చేస్తూ గతాసువై పడిపోయింది. ధైర్యము, సమయస్ఫూర్తి, పటుత్వము గల హనుమ ఆయనకు సాధ్యం కానిది ఏది ఉంటుంది? హనుమ ప్రయాణం ముందుకు సాగింది. శతయోజనాలు పూర్తిగా సాగాయి. సముద్ర తీరము, సుందరమైన వృక్ష పంక్తులు, మలయ పర్వతము, వనోపవనాలు, జలాశయాలు, త్రికూట పర్వతము గోచరింపసాగాయి. అంత ఆంజనేయుడు తన శరీరాన్ని సాధారణ కపిస్థాయికి కుదించివేశాడు. ముగలి వనాలతోనూ నారికేళ వృక్షాలతోనూ పరివృతమైనటువంటి లంబశిఖరంపై తన పాదాన్ని మోపాడు మహాకపి. ససాగర దానవ పన్నగాయితం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధిస్తదా దదర్శలంకాం అమరావతీమివ. దానవులకు, మహాసర్పములకు ఆశ్రితమైనటువంటి సాగరాన్ని మహాబలి తన అతులితమైనటువంటి శక్తితో దాటాడు. ఆ జలధి తీరంలో సమున్నత శృంగములతో కూడినటువంటి పర్వత పంక్తులతోనూ సుందర ప్రకృతితోనూ రమణీయంగా దేవేంద్రుని అమరావతి నగరమా అన్నట్లు ప్రకాశిస్తున్నటువంటి లంకానగరాన్ని కపి సందర్శించారు. తదుపరి కథాభాగాన్ని మనం